అమెరికా మాజీ విదేశాంగ మంత్రి ఆంటోనియో బ్లింకెన్ ఏమంటున్నాడంటే, భారతదేశం సహాయం లేకుండా మనం ఏది సాధించలేము. ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని ఆపడానికైనా, చైనా యొక్క కుతంత్రాలని అడ్డుకోవడానికైనా భారత్ యొక్క సహాయంతో పాటు జపాను, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల యొక్క సహకారం చాలా ముఖ్యం. దీన్ని అమెరికా దృష్టిలో పెట్టుకోకుండా మిత్ర దేశాల మీద సుంకాల పేరుతో విరుచుకుపడుతుంది. ఇంతకు ముందులాగా లేవు ఏ దేశాలు కూడా. ముఖ్యంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఇంతకు ముందు అంతర్గత వ్యవహారాల్లో దూరిపోయి ప్రభుత్వాలని మార్చేయడము, లేదంటే మానవ హక్కుల పేరుతో వాళ్ళని రకరకాల చిత్రహింసలకు గురి చేయడము, వాళ్ళు మన దగ్గరకు వచ్చి దేహే అని చేతులు చాపుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య భావజాలం కలిగినటువంటి ప్రతి దేశం కూడా స్వయం ప్రతిపత్తితో జీవించాలని చూస్తున్నాయి. అలాంటిది 1.46 బిలియన్ల ప్రజలు ఉన్నటువంటి భారతదేశానికి ఇప్పుడు నరేంద్ర మోదీ దిక్చూసై పరిపాలిస్తున్నాడు. కాబట్టి మనం పరస్పరం గౌరవం ఇచ్చుకోవాలి, పరస్పరం వాణిజ్యం చేసుకోవాలి. అంతేగాని ఇంతకు ముందులాగా దూరిపోతామంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు ఒప్పుకోదు. అలాగే ఇండో పసిఫిక్ యొక్క సముద్ర దీన్ని కూడా మనం అధీనంలోకి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క అండ కావాలి. ఇది మాత్రమే కాదు, చైనాని ఆర్థికంగా ఎదుర్కోవడానికి సెమీ కండక్టర్లు అయితేనేమి, గ్రీన్ ఎనర్జీ అయితేనేమి, మిగతా ఏదైతే ఈ యొక్క ఉత్పత్తి ఉందో ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి దాన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు మనకి భారత్ అండ చాలా అవసరం. ఆ విధంగా ఈయనైతే ఆంటోనియో బ్లింకెన్ మాట్లాడుతున్నాడు. కానీ అటు అమెరికాకి విషయం తెలుసు, ఇటు ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అమెరికా తన యొక్క ఈగోని పక్కన పెట్టదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ దేశ ద్రోహులు ఉన్నారు కదా, వాళ్ళని కొంతమంది ఏమొచ్చేసి అమెరికా కొనేస్తుంది, కొంతమందిని ఏమొచ్చేసి చైనా కొనుక్కుంటారు. వీళ్ళు ఇక్కడ ఈ దేశాన్ని అస్థిరపరచడము, దేశాన్ని కించపరచడము, దేశాన్ని తక్కువ చేస్తూ చూపించడము వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ యొక్క భావజాలం. ఇక్కడ మీడియా కూడా కొంతమంది ఉంది కదా, కొంత మీడియా దీన్ని ఎంత తొందరగా బలహీనంగా చూపిద్దామా, ఎంత తొందరగా ఈ దేశం ఎందుకు పనికిరాదన్న విధంగా చూపిద్దామా. మన అకౌంట్లో డబ్బు వస్తే చాలు, భారతదేశం ఏంటో మనకు తెలియదు, భారతదేశం అంటే ఏంటో కూడా తెలియదు. కొంతమంది వెధవలు అంటారు భారత్ మాతాకి జై అంటే భారత్ మాత ఎక్కడ ఉందంటారు. కొంతమంది చెత్త కొడుకులు అంటారు భారత్ మాతాకి ఎంతమంది మరి భర్తలు అంటారు. కొంతమంది ఇలాగ అన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెధవలు కాదు, జంతర మంతర వద్ద జాతీయ నేతలు అనుకునేటటువంటి లేదా జాతీయ నటులు అనుకునేటటువంటి వెధవలే మాట్లాడారు. అలాంటప్పుడు ఇంకా ఈ దేశం మీద వాళ్ళకి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు దేశాన్ని అస్థిరపరచడానికి చూస్తారు. వాళ్ళకి దేశం అనేది ఈ యొక్క భూభాగం ఇది ఒక సరిహద్దులతో కూడి ఉంటుందని తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళకి అనవసరం అదంతా. వాళ్ళ యొక్క ఏదైతే సిద్ధాంతం ఉందో లేదా వాళ్ళ యొక్క ఇదేదైతే ఉందో అదే బాగుపడాలి, ఆ మతమే బాగుపడాలి, వాళ్ళను వాళ్ళే ఇది చేసుకోవాలి. భారతదేశం అంటే హిందుత్వం కాదు, భారతదేశం అంటే అది ఒక భూమి అంతే, మనం నివసించడానికి ఉన్నటువంటి ఒక భూమి. భారత మాత లేదు, జై హిందూ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఆ యొక్క సెంటిమెంట్తో బ్రతకరు. ఇంకా చెప్పాలంటే హిందుత్వం అనేది ఏదో నరేంద్ర మోదీ తీసుకొచ్చినట్లుగానే ప్రొజెక్షన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ బీజేపీ వచ్చిన తర్వాతనే హిందుత్వం వచ్చింది అన్నట్లుగా. అంటే వీళ్ళే ప్రచారం చేస్తారు, వీళ్ళే దాన్ని ప్రమోషన్ చేస్తారు. హిందుత్వం అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందుత్వం అని. మరి హిందువులందరూ ఏకమయ్యి మళ్ళీ బీజేపీని గెలిపిస్తే ఈవీఎంల ద్వారా గెలిచారని మళ్ళీ వీళ్ళే ఇది చేస్తారు. అంటే హిందువులకి మేము శత్రువులమని వాళ్ళే బయటికి చెప్పుకుంటున్నారు. మీరు శత్రువులు అంటే మిత్రులు ఎవరు? బీజేపీ కదా మిత్రులు. అంటే బొట్టు పెడితే కూడా వీళ్ళకి భయం, నరేంద్ర మోదీ పెట్టమన్నాడేమో. ఒక శ్లోకం చదివితే భయం, నరేంద్ర మోదీ ఇవన్నీ చేస్తున్నాడని. ఇంతకుముందు మనం ఏం బొట్లు పెట్టుకోలేదా, హిందువులుగా ఉండలేదా? బీజేపీ వచ్చిన తర్వాతనే. కాకపోతే బీజేపీ వచ్చిన తర్వాత మాకంటూ ఒక వాయిస్ వచ్చింది, మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది, హిందువుల్లో చైతన్యం వచ్చింది, జరుగుతున్న అన్యాయాలను తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు అది జరగకుండా చూశారు కదా మీరు. ఇప్పుడు చివరికి దేశంనే నాశనం చేయాలని చూస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం మీరు దేశాన్నే అమ్మేస్తున్నారు. ఈరోజు అమెరికా లాంటి ఇలాంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో ఇది కేవలం ఒక వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటిది కాదు, వ్యవస్థాగతంగా ఆలోచిస్తేనే దీని మీద అర్థం అవుతుందని కూడా ఆయన చెప్పాడు. నేనేదో నా వ్యక్తిగతంగా నేను చెప్పలేదు ఎవరి మీద పాపంతో. మీరు ఆలోచించుకోండి. భారత్ కానీ, యూరప్ దేశాలు కానీ, లేకపోతే దక్షిణ కొరియా కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ వీటి యొక్క సహకారం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. రేపు అగ్రరాజ్యం అనే ఇదే పోద్దు మనకి ఈ దేశాలను వదిలేస్తే. చైనా ఆ విధంగా పోరాడుతుంది. దానికి నువ్వు కేవలం అది పోరాటం మాత్రమే కాదు, కుతంత్రాలు చేస్తుంది, ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకుంటుంది. మిగతాది ఏమొచ్చేసి యూరోప్లో కూడా చొరబడుతుంది. ఇక్కడ వరకు వచ్చేసింది, గ్రీన్లాండ్ వరకు. ఇంకెందుకు
నువ్వు ఎందుకు ఇంకా అగ్రరాజ్యం అని చెప్పుకొని ఆయన మాట్లాడుతున్నాడు. భారతదేశానికి మన దేశంలో ఉన్నటువంటి శత్రువులే లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజే 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చైనా లాంటి మంచి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మన జీడిపి తక్కువలో తక్కువ $12 ట్రిలియన్ దాటే ఉండేది. ఇది నేను చెప్తున్నాను. ఇలా చెప్తే ఒక్కొక్కడికి కడుపుమంట.